వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. పాలకొల్లు ధర్మరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 700 మందికి ఉచిత DSC కోచింగ్ ను ఏర్పాటు చేసి వారికి అవసరమైన మెటీరియల్, ఆహార వసతి ఏర్పాటు చేయడమే కాక సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా ఉచిత శిక్షణ అందించి తండ్రి పాత్ర పోషించారని ఉద్యోగం పొందిన రామలక్ష్మి కాపవరం గ్రామానికి చెందిన కళ్యాణి తెలిపారు. తనకు ఉద్యోగం రావడానికి ఉచిత DSC శిక్షణ ద్వారా సహకారాన్ని అందించిన మంత్రి రామానాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని ఆయన వచ్చి దగ్గరుండి చూసుకునేవారండి. ఒక పక్కన ఫ్యామిలీ విషయంలో ఆయన ఎలా ఉండేవారో తెలియదు కానండి, మమ్మల్ని మాత్రం కన్న తండ్రిలాగా. DSCలో ఇప్పటికీ 2 సార్లు రాశాను, కానీ లక్ష్య సాధన సాధించలేకపోయాను. 3వసారి వచ్చేటప్పటికి రామానాయుడు గారు ఇచ్చిన ఉచిత కోచింగ్ ద్వారాగా నేను ఈ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. అందుకోసం ఆయనకి నేను జన్మలా నా కుటుంబం నేను రుణపడి ఉంటాము. నా పేరు కళ్యాణి, మాది కాపవరం. నేను ఈ DSCలో SGPగా సెలెక్ట్ అయ్యాను. ఈ జాబ్ రావడానికి కారణం రామానాయుడు సార్ కోచింగ్. అలాగే నేను గతంలో ఒకసారి DSC రాయడం జరిగింది, కానీ ఆ DSCలో సరైన శిక్షణ లేక నేను సెలెక్ట్ కాలేకపోయాను. ఈ DSCలో సెలెక్ట్ అవ్వడానికి సార్ ఇచ్చిన కోచింగ్ చాలా బాగా ఉపయోగపడింది. దీనికి సార్కి చాలా రుణపడి ఉంటాం మేము. పాలకొల్లు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో 7 వారంలో సప్త ప్రదక్షిణలు పూర్తి చేసిన భక్తులు 41 పూజ టికెట్స్ కు 41 జంటలు భక్తి శ్రద్ధలతో పూజలో కూర్చున్నారు. విఘ్నేశ్వర స్వామి వారి పూజ మరియు శివ సహస్రనామ పూజలు అభిషేక పండిట్ బామిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ప్రధాన అర్చకులు కిష్టప్ప అని భక్తులచే పూజలు జరిపి తీర్థప్రసాదంలో అందించారు. పూజలో పాల్గొన్న భక్తులు ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ముచ్చల శ్రీనివాసరావు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ వాసు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా సేవా పక్షోత్సవాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించాలని ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు పాలకొల్లు పట్టణ బీజేపీ అధ్యక్షులు కొల్లికొండ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భారతదేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల్లోనూ ముందుకు తీసుకుపోతున్న మోడీ మరింత ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అల్లూరి పద్మజ, జక్కంపూడి కుమార్, ఉండమల్లి కబర్తి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మత విభాజన పరిష్కార సిద్ధి ద్వారా హిందూ ధర్మ అభివృద్ధి సిద్ధ్యర్థం సమస్త శరీరారోగ్యత సిద్ధ్యర్థం యజమానస్య శరీరారోగ్యత సిద్ధి ద్వారా సప్తర్షి దేవతానుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం యజమానస్య జన్మదినోత్సవ మహోత్సవ శుభ సమయే సమస్త శత్రుబాధ పరిహార ద్వారా సమస్త మిత్రత్వ సిద్ధ్యర్థం రాజనాందేస్య శరీరారోగ్యత సిద్ధ్యర్థం యజమానస్య కేంద్రస్థలే సమస్త రాజ్యాధిక కొంచెం అనుకోండి అంటే అలాగే అలాగే. హర హర మహాదేవ 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 భారతదేశ సమస్త జనానాం ఆనుకూలితా भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। वंदे मातरम। మోడీ గారు పుట్టినరోజు కదండి వాళ్ళ నమస్కారం అండి. ఈరోజు భారత మాత ముద్దుబిడ్డ మనందరి ప్రీతమ నాయకుడు యావత్ ప్రపంచం జేజేలు పలుకుతున్న మన ప్రీతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి 75వ జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు పాలకొల్లు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో శ్రీరామలింగేశ్వర స్వామి ఆశీస్సులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఉండాలని, ఆయన 10 కాలాల పాటు ఆయుష్తో ఉండాలని, ఆయన ఈ దేశానికి ఎంతో సేవ చేయాలని కోరుకుంటూ పాలకొల్లు పట్టణ శాఖ ఈరోజు పూజలు చేయడం జరిగింది. అలాగే మిఠాయిలు పంచడం, అనేక కార్యక్రమాలు వారం రోజుల పాటు సేవా తత్వాన్ని అనే ఒక కార్యక్రమాలతో ముందుకెళ్తాం జరుగుతుంది. భారత మాత ముద్దుబిడ్డ ప్రపంచ దేశాల నేతల్లో
నెంబర్ 1గా రాణిస్తున్న మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు పట్టణంలో పట్టణ బీజేపీ అధ్యక్షులు మిత్రులు కొల్లి కొండప్రసాద్ ఆధ్వర్యంలో మరి నరేంద్ర మోడీ గారికి దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని శక్తి సామర్థ్యాలు ప్రసాదించాలని కోరుతూ ఈ క్షీరారామేశ్వర టెంపుల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాము. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దాలని ఒక లక్ష్యం పెట్టుకుని పరిపాలన కొనసాగిస్తున్నారు. అందులో ముఖ్యంగా మరి 2014 నాటికి మన భారతదేశం ప్రపంచ దేశాల్లో మరి ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్నదాన్ని ఈరోజు 4వ స్థానానికి తీసుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు మన రాష్ట్రం అంతా కూడా అన్ని గుళ్ళల్లో పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో అన్ని గుళ్ళల్లో కూడా అన్ని శక్తి కేంద్రాల్లో ఆ దేవాలయాలకు వెళ్ళి నరేంద్ర మోడీ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేశం సుభిక్షంగా ఉండాలని చెప్పి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూజలు చేయడం జరిగింది. దానిలో భాగంగా పాలకొల్లు పంచారామంలో ఒకటైనటువంటి శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో చాలా అట్టాసంగా అంటే ఆ ఈఓ గారు కానించి ఆ దేవస్థాన సిబ్బంది అర్చక సిబ్బంది అందరూ కూడా మోడీ గారి పుట్టినరోజు అంటే మన పుట్టినరోజుగా భావించి అందరూ కూడా చాలా చక్కని కార్యక్రమం వేద మంత్రాలతో ఇవాళ పాలకొల్లులో వేద ఘోషతో స్వామివారి కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈరోజు మన ప్రియతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ మన సేవా కార్యక్రమాల్లో ముందుగా మనం సాంప్రదాయబద్ధంగా గుళ్ళో అన్ని చోట్ల కూడా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి దేశం నలుమూలన కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే మా మహిళల తరఫు నుంచి మాకు ఎంతో లబ్ధిని చేకూరుస్తున్న అంటే ఉజ్వల గ్యాస్ పథకంలో 12 కోట్ల మంది దేశంలో ఆ గ్యాస్ పథకాన్ని వినియోగించుకుంటూ స్వచ్ఛ భారత్లో మహిళ ఆత్మ గౌరవం దెబ్బతినకుండా ఉండాలని చెప్పేసి ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని ఇస్తూ అలాగే ఈరోజు చూసుకుంటే మహిళలకి ఎంతో లబ్ధి చేకూరేలా ఎన్నో పథకాలు బాలికా సుకన్య సమృద్ధి యోజనలో బాలిక పుట్టినప్పటి నుంచి ఆ అమ్మాయికి 18 ఇయర్స్ వచ్చే వరకు కూడా మనం కొంత అమౌంట్ జమ చేస్తే తర్వాత తనకి ఫ్యూచర్లో ఉపయోగపడేలాగా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మహిళలకి ఎంతో లబ్ధి చేకూరేలా చేస్తున్నటువంటి మా ప్రీతమ నేత 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించడం కానీ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ అర్హత అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పెథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1728వ రోజు చిరంజీవి తలసిల శ్రీహాన్ USA పుట్టినరోజు సందర్భంగా విజయవాడ వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పాలవలస తులసిరావు, కేశవ తదితరులు పాల్గొన్నారు. మన జలవనరుల శాఖ మార్చులు మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్న క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1728వ రోజుకి చేరుకుంది. ఈ 1728 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా ఈ పేదల ఆకలి తీరడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత తలసిల శ్రీహాన్ పుట్టినరోజు సందర్భంగా వారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. శ్రీహాన్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి స్వగ్రామం విజయవాడ. శ్రీహాన్ నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్యాలతో
ఇటువంటి పుట్టినరోజులు జరుపుకోవాలని, అలాగే ఆ కుటుంబానికి కూడా అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నారు. శ్రీ అరే బాబు రారా నాన్న. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Srihan. Happy birthday to you. రండి రండి, నేను వేస్తాను. సాంబార్ కూడా వేయించు. భారతదేశ ప్రధానమంత్రిగా, దేశ ప్రజల రక్షకునిగా, అవినీతి మచ్చలేని ప్రభుత్వాన్ని నడిపిస్తూ భావితరాలకు ఆదర్శప్రాయుడు, ప్రపంచ చిత్రపటంలోని భారతదేశాన్ని అగ్రగామి స్థానానికి కృషి చేసిన ఎందరో స్ఫూర్తిదాతలుగా నిలిచిన ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం సందర్భంగా పాలకొల్లు డిఆర్యుసిసి మెంబర్ జక్కంపూడి కుమార్ ఆధ్వర్యంలో లక్ష్మీ గణపతి ఆలయంలోను, గాంధీ బొమ్మల సెంటర్లోను, కుబేరస్వామి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదే శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ చిత్రరేఖా సహిత కుబేరస్వామి దేవస్థానం, పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీజీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పాలకొల్లు శ్రీ కుబేరస్వామి ఆలయంలో స్వామివారికి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులు, ఆయురారోగ్యాలు కలగాలని, దేశం కోసం, ధర్మం కోసం, న్యాయం కోసం ఆయన దేశ ప్రధానిగా చేస్తున్న అనేకమైన సాహసాలకు ప్రతివిధంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఉండి కుబేరస్వామి పరిపూర్ణ అనుగ్రహం కలగజేయాలని, భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతంగా ఉండాలని చెప్పి చిత్రరేఖా కుబేరస్వామి ఆశీస్సులు కలగజేస్తాం. జై చిత్రరేఖా కుబేరస్వామి. ఓం రాజాదిరాజాయ అసయ్యసాయ నమః. समय कामान काम कामंगा भेश्वरवी नोदालु कुबेराय विष्णाय महाराजाय महाओम ब्रह्म ओम तद्वायु ओम आत्मा ओम सत्यम ओम सर्वम ओम ब्रह्म नंदस्य रुद्रायाम समृद्धि
తం యజ్ఞస్థం వృతారస్థం ఇంద్రస్థం రుద్రస్థం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతిందం మూర్ధోత్రం నారాయణ మాధురి కన్నాడు మహాదేవ రాజాది రాజాది నరేంద్ర దామోదర మోదీ సార్ ఆయుష్యాభివృద్ధి శరీరారోగ్యం చిత్రరేఖ కుబేర స్వామి బల్గోరణ కృపాగ్రహ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్. ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.